హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము ఏదైతే ఉందో బాపురం అనే విలేజ్లో ఉన్నాము, ఎమ్మింగ్నూరు సరౌండింగు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ శివ అండ్ బ్రహ్మచారి అని చెప్పేసి మనము ఒక 2 months బ్యాక్ కదా మనం పెట్టింది దగ్గర ఫీల్డ్. ఆ టైంలో ఇక్కడ మనం ఒక వీళ్ళతో వీడియో తీసినప్పుడు దాదాపు మిరప పంట అనేది ఎంత ఒక 2 feet ఉండే అనుకుంటా. ఇవాళ వచ్చేసి దగ్గర 5 feet ఉంది. ఎక్కడ చూసినా కూడా నడవడానికి లేకుండా ఉంది. చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్ అయింది. అలాగే ఇంకా పైన పూత కాప్ అనేది సెట్ అవుతా ఉంది ప్రజెంట్. ఒకసారి చూపి అబ్బా, ఒకసారి ఎలా ఉంది మిరప పంట అనేది. మొత్తం ఎన్ని ఎకరాలు బిట్ట అబ్బా ఇది? 3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు. సో ఇలా ఉన్న మిరప పంటని ఇప్పుడు ఏదైతే ఉందో 3 నెలలు దాటిందా? 3 నెలలు దాటింది. 3 నెలలు దాటింది. 100 days దాటుతా ఉంది. దాటిందన్న. సో ఇలా ఉన్న మిరప పంటని ఇలా తీసుకురావడానికి ఏదైతే ఉందో మీరు ఇంతవరకు ఏమేం ఫాలో అయినారు? మీ మిరప పంట ఇంత బ్రహ్మాండమైన కాపు సెట్ అవ్వడానికి, అలాగే ఇంకా ఇలాంటి కాపు రావడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారో ఒకసారి చెప్పండి మీరు రైతులకి. ఓకేనా, చెప్పండి. మామూలు ఫస్ట్ నుంచి అన్న డోసులే యథావిధిగా మోనో స్టాఫ్ కాడ నుంచి నగాటా, సల్ఫరు, బినీవియా, టాజ్లాకు అవన్నీ స్ప్రే చేసుకుంటూ వచ్చినామన్న. తోట ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు. దాంట్లో మధ్యలో వచ్చేసి గ్రాసియా అనాబి, అలెక్టో సిజ్మేటు, సఫారీ, అలెక్సా 5G ఇవి స్ప్రే చేసిన తర్వాత మామూలు తోట అనేది ఇవి మామూలు ఈ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికైతే. మొత్తం కాయ సెట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. రీసెంట్గా అయితే సఫారీ స్ప్రే చేసినాము. ఎన్ని రోజులు అవుతుంది చేసి? ఒక 10 రోజుల పైన అయింది అన్న. 10 రోజుల పైన అయింది. 10 రోజుల పైన. మీరు స్ప్రే చేయక ముందు ఎలా ఉండే? ఈ ఏదైతే సఫారీ స్ప్రే చేయక ముందు పైన లైట్ గా ముడత ఉండనా, ముడత మొత్తం నీట్ గా అయిపోయిందనా. ఫ్లవరింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గా వస్తుంది చూడ, ఈ విధంగా వస్తుంది పూత. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రైతు బ్రహ్మచారి, తను స్ప్రే చేసినప్పుడు ఒక్కసారి చూపి అబ్బా మిరప పంట మీద ఎలా పూత కనిపిస్తూ ఉందో. ఒకసారి కనుక మీరు చూసినట్లయితే ఒకసారి నేనే వచ్చి చూపిస్తాను. ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన పూత కనిపిస్తూ ఉంది. అలాగే ఏ చెట్టును కదిలించినా కూడా మొత్తం కాయలే. ఏం బ్రహ్మచారి, అవునా, ఎంత అవుద్ది ఈసారి? ఎకరాకి ఎంత తీయగలుగుతావు? మొత్తం ఒక చెట్టుకు అంతా ఇదైపోయింది కదా. ఒకసారి చూడండి, మొత్తం కాప్ సెట్టింగ్ అనేది. అలాగే పైన మొత్తం పూత కనిపిస్తూ ఉంది. పైన మొత్తం కొనలు మళ్ళీ చిన్న వస్తున్నాయి. అంటే కింద కాయలు, దానితో పాటు పూత, ఫ్లవరింగ్. ఇటు చూపి ఒకసారి ఎంత బ్రహ్మాండమైన కాప్ సెట్ అయింది అనేది. కింద మొత్తం పండు పండింది, ఆ తర్వాత పైన కాయలు పైనే ఉన్నాయి. సో ఎక్కడ పూత కాయ సెట్టింగ్ అని. ఇప్పుడు మీరు 10 రోజులు అయిందని చెప్పేసి అంటా ఉన్నారు కదా స్ప్రే చేసి. దానికి గాను కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో చిన్న పూత అండ్ కాపు సన్నగా సూదుల మాదిరిగా వస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. అలాగే అటు సైడ్ చూపి అబ్బా, ఆల్రెడీ సెట్ అయిపోకుండా చిన్న వస్తున్నాయి. మొత్తం పూత కాపు. అంటే దీన్ని క్లియర్ గా చూపెట్టాలంటే మొత్తం చెట్టు ఒకదానికి ఒకటి అల్లుకొని ఉన్నాయి కనుక క్లియర్ కట్ గా చూపించలేకపోతా ఉన్నాము కదా. ఒకసారి అక్కడ ఆ కొమ్మను చూపి, అక్కడ మీ దగ్గర అది చూపి ఒకసారి. ఇది ఈ కొమ్ముంది. ఏ కొమ్మను చూసినా కూడా దగ్గర ఒక 1/2 kg 3/4 kg కాయ ఉంది. సరే చూడొచ్చు, చేను మొత్తం ఇట్లాగే ఉంది కదా. చేను మొత్తం ఇట్లే ఉంది. ఇలా ఉంటే 40 క్వింటాల్ అనేది చాలా చిన్న విషయం అవుతుంది ఈ మిరప పంటకి, ఈ తోటకి. అలాగే మీరు పైన చూడొచ్చు, మొత్తం పూత పిందే ఉంది కంప్లీట్గా. ఇంకా పూత వస్తుంది. దీన్ని చూడండి, ఇది పైన వచ్చిన గ్రోత్, దీనికి వస్తున్నటువంటి పూత చూడండి, మొత్తం పూత పిందే కంప్లీట్గా. ఇంకా పండు పూత రాలిపోయింది ఇంకా అది. అవునన్నా. సార్ చూడండి, దీనికి చూడండి కాపు ఎలా ఉందనేది. సో ఇది వచ్చేసి దగ్గర 5 feetలకు ఉంది మిరప పంట వచ్చేసి ఏదైతే ఉందో ప్రజెంట్ 5 feetలకు కనిపిస్తూ ఉంది. సో దీనికి గాను ప్రజెంట్ ఇట్రా అబ్బా, మనం లోపల పోతే అంత కాపే కనిపిస్తూ ఉంది రేటు. కానీ మీరు ఒకసారి చూడొచ్చు మొత్తం కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉందనేది. మొత్తం కాపే ఉంది, దాంతోపాటు పైన పూత ఉంది, పిందెలు ఉన్నాయి, చిన్న పిందెలు. అలాగే ఇక్కడ కింద కాపు కాయాల్సిన కాపు కాసింది, ఆ తర్వాత పండు పండుతూ ఉంది, మళ్ళీ పైన పూత కాత. అంటే ఇది గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగల, కాపు వస్తూనే ఉంది, పైన పూత వస్తూనే ఉంది, దాంతోపాటు గ్రోత్ కాయ సెట్టింగ్ అవుతా ఉంది. గ్రోతింగ్ ఎక్కడ ఆగలేదు. ఇక్కడ బయట చూపిద్దాం. ఇంకా
ఏమబ్బా చూపించుకుంటూ పోతే డే మొత్తం చూపించచ్చు కదా తోటని. అది బరువు అయ్యి ఒరిగిపోయిందన్న, బరువు అయ్యి ఒరిగిపోయింది. అవునవును, ఒక చెట్టు మొత్తం ఒరిగిపోయింది, కాయ అంతా బాగా వచ్చింది. సో మీరు ఇలా ఇటు సైడ్ రా అబ్బా, మొత్తం పండుతూ ఉన్నాయి. దాంతోపాటు చూడవచ్చు కాయ అంతా బాగా వచ్చింది. ఇదే సీడ్, ఇది బ్లేజ్ అన్న, బ్లేజ్ రకమా? ఓకే. మీ సైడ్ తేజాలు చాలా తక్కువ మంది వేస్తారు, అందులో నువ్వు వేసినావు ఈసారి. ప్రజెంట్ తేజ వేసుకున్న వాళ్ళకి కొంచెం పరిస్థితులు కాస్త కూస్తో అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూపించాలంటే మొత్తం తోట చూపించచ్చు. మొత్తం 3 ఎకరాలు ఒకే రకంగా ఉంది. అయితే రా బ్రహ్మచారి, ఇక్కడ చూసిన ఫ్లవరింగ్ ఆగట్లేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే 2-3 మందులు స్ప్రే చేసావో ఎలా పనిచేసిందో ఒకసారి క్లియర్ కట్గా రైతులకు చెప్పు. రీసెంట్గా అంతకుముందు అయితే 4 డోసులు చెప్తానన్నా. అలెక్సా 5 అనే స్ప్రే చేయడం జరిగిందన్నా. ఓకే. ఈ అలెక్సా 5 అనే స్ప్రే చేయడం జరిగిందన్నా. అప్పుడు ఎర్రనల్లి ఉండే, అప్పుడు కాఫ్ సెట్టింగ్ దశలో ఉండే, కొంచెం 4 ఫీట్ అట్లా ఉండే మిరపతోట. ఓకే. అప్పుడు వచ్చేసి ఎర్రనల్లి ఉండే, మామూలు పై ముడత ఉండను ఎక్కువ. ఓకే. ముడత పోయి ఎర్రనల్లి కంట్రోల్ అయ్యి బాగా చిగురైన గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది అలెక్సా 5Gకి. తర్వాత వచ్చేసి గ్రాసియా అనాబి స్ప్రే చేసిన అన్న. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎక్కువ ఉందని మళ్ళీ స్ప్రే చేసిన అన్న. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సఫారీ. ఓకే. సఫారీ అనే మందు స్ప్రే చేసిన అన్న. సఫారీ మందు తర్వాత వచ్చేసి సఫారీ వచ్చేసి ఎక్సలెంట్ ఫ్లవరింగ్, గ్రోతింగ్, పై ముడత కింద ముడత పోయి మొత్తం పూత పిందె. అప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెలిగేట్ స్ప్రే చేసినాం క్రాప్ మ్యాక్స్. ఇప్పుడు సఫారీకి మీకు ఏమేమి తేడాలు కనిపిస్తున్నాయి మీది స్ప్రే చేసిన తర్వాత? సఫారీ అనేది ఎక్సలెంట్ మన ప్రోడక్ట్ అన్న. ఇదైతే పై ముడత కింది ముడత పోయి ఫ్లవర్లు ఎక్సలెంట్ వస్తాయి. స్ప్రే చేసి 10 రోజులు అయింది, ఇప్పటికీ కూడా పూత వస్తూనే ఉంది, వస్తూనే ఉంటది అట్లా. సో ఎక్సలెంట్ ప్రోడక్ట్. నేను రీసెంట్గా ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ నేను కూడా స్ప్రే చేశాను. నా మిరప పంటలో వీడియో కూడా వచ్చింది మొన్ననే. సో మీరు అది కనుక గమనించినట్టయితే ఒకసారి ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. పూత అనేది అంటే ఒక మల్లెపూల తోట అయితే ఎలా ఉంటుందో మనం పొద్దునట్టు పోయి చూస్తే ఆ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే మీరు కాప్ సెట్టింగ్ కూడా చూడవచ్చు. ఈ ఫార్మర్ వచ్చేసి ఫస్ట్ నుంచి డోస్ టు డోస్ మనం ఏది చెప్తే అది ఫాలో అవుతూ ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పటికి వచ్చేసి తను ఏదైతే ఉందో 3 నెలలు దాటిపోయింది, దగ్గర 4 నెలలుగా వస్తూ ఉంది. కింద చాలా బ్రహ్మాండమైన కాప్ సెట్ అయింది. దాంతోపాటు పూత వస్తూ ఉంది, పిందెగా మారుతూ ఉంది. ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా పెద్ద కనబడట్లేదు. రీసెంట్గా ఏదైతే ఉందో ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆ చినుకులు అనేవి వస్తూ ఉన్నాయి, మబ్బులు ఉన్నాయి. దీనికి ఏమన్నా చినుకులు ఈ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా పూత రాలితే రాలొచ్చు. దానికి కూడా సజెషన్ కంపల్సరీ ఇస్తాను నేను. చెప్పండి బ్రదర్, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్కి ఏదైతే ఉందో రీసెంట్గా వాడిన ప్రొడక్ట్స్ గురించి? రీసెంట్గా అలెక్సా 5G, సఫారీ, ఇవన్నీ మందులు ఎక్సలెంట్ మందులు. ఇవన్నీ సఫారీ, అలెక్సా 5G వచ్చేసి చాలా రైతులకి ఉపయోగపడతాయి. బయట తెచ్చిన మందులు కొద్దీ ఈ అలెక్సా 5G స్ప్రే చేస్తే ఎర్రనల్లి పోయి పై ముడత కింద ముడత పోయి ఎక్సలెంట్ తోట అయితే మనకైతే కనపడతాయి, మన కళ్ళెదురు కనపడుతుంది. ఇది రిజల్ట్ తోట చూపిస్తా ఉన్నాం కదా, 3 ఎకరాల బిట్టు ఒకటే బిట్టు ఏడా చూసినా కూడా ఆ కొస్త నుంచి ఈ కొస్త వరకు కంప్లీట్ గా ఒకే రకంగా ఉంది మిరప తోట. ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు, ఎక్కడ ఏమాత్రం చిన్న పండాకు తెగులు కూడా లేదు. ఎక్కడ చూసినా కాపు కాపు పూత రెండే కనిపిస్తున్నాయి ఇక్కడ. రా శివ, నువ్వు చెప్పు ఒకసారి. మొత్తం కష్టం చేసేది నువ్వే కదా ఇందులో ఎక్కువ. ఇక చెప్పు, ఎక్కువ కష్టం చేసేది కనుక నీకే ఎక్కువ తెలిసి ఉంటుంది ఇంకా ఏ మందులు ఎట్లా పనిచేసినా ఏందనేది. అన్నా నాకు నచ్చిన ప్రోడక్ట్ అంటే సఫారీ అన్న. పూత ఎక్సలెంట్ వస్తుంది, పూత వచ్చిన పూత కూడా లావుగా వస్తుంది అన్న. ఆటోమేటిక్గా పూత లావు వస్తే కాయ కూడా సైజ్ వస్తుంది. ఓకే. నాకైతే ఇష్టమైన మందు సఫారీ అన్న. ఇష్టమైన మందా? ఈ సంవత్సరమే స్ప్రే చేసావా? లాస్ట్ ఇయర్ కానీ పోయినసారి చేసినా. పోయినసారి లాస్ట్ ఇయర్ కొనలు మొత్తం మాడిపోయినా. గ్రాసియా అనాబి వేసిన, తర్వాత అలెక్టా సిజ్మెంట్ వేసిన, తర్వాత ఇది వేసిన. 8 క్వింటాలు వచ్చిందన్న లాస్ట్ కి. జనవరి అలా ఆ టైంలో, జనవరి టైంలో. ఓకే. అంటే ఆ టైంలో నల్ల తామర నల్లి వచ్చి తోట మొత్తం మాడిపోయినా కూడా మీరు అలెక్టా సిజ్మేట్, గ్రాసియా హనాబి చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తే మంచి పూత వచ్చింది, పూత వచ్చి మంచి కాప్ సెట్ అయింది. ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు అయిద్దని చెప్పేసి అనుకుంటున్నారు ఈ 3 ఎకరాల్లో? ఈ ఒక 100 పైన అనుకున్నాను. ఖచ్చితంగా ఈ తోటలో 40 క్వింటాల్ అనేది కామన్గా వస్తుంది. ఇంత పెద్ద తోట, ఇంత బ్రహ్మాండంగా ఉన్న తోటలో, ఇంత కాపు సెట్టింగ్ అయిన మిరప పంటలో ఇక్కడ
40 క్వింటాలు రాకుంటే ఇక ఏం చేసినా కూడా రాదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఇదండి ఒక రైతు ఏదైతే ఉందో మన సబ్స్క్రైబరు రీసెంట్గా అన్న ఇలా ఉంది, మీరు ఇంకోసారి రావాలి, ఒకసారి మనం ఫీల్డ్కి వచ్చారు కదా ఇంకోసారి రండి అని చెప్పేసి అంటే వాళ్ళు రావడం జరిగింది. చెప్పింది మీరు 2 months బ్యాక్, మళ్ళీ అన్న రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. అది అయితే ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ మిరప పంటను చూస్తే మాత్రం 35 నుంచి 40 క్వింటాల్ అనేది కామన్గా రావచ్చు ఈ మిరప పంటలో. ఎందుకు అంటే అంత బ్రహ్మాండంగా ఉంది, కింద కాయ సెట్టింగ్ ఉంది, పైన పూత ఉంది, దానితో పాటు వస్తున్న ప్రతి పూత కాయగా మారుతూ ఉంది. మీరు గమనించవచ్చు మొత్తం పూత పిందెనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. కొంచెం ముందు పోతే ఇంకా 5.5 feet గానే ఉంటుంది అన్న తోట. ఇంకా అడుగుతేనా అంతా కొంచెం బురద ఉంది కదా, పోలేము వాటర్ కట్టినాం కదా అందుకనే. సో అది పరిస్థితి. అయితే ప్రజెంట్ ఈ వీడియో అండి ఇది ఏదైతే రైతు ఉన్నాడో చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు 3 ఎకరాల మిరప పంట. ఏమాత్రం తేడా లేకుండా, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మంచి కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉంది. పై ముడత కింది ముడత లేదు, ఎర్రనల్లి ఎఫెక్ట్ లేదు, ఏం ప్రాబ్లం లేకుండా వస్తున్నటువంటి ప్రతి పూత కాయగా మారుతూ ఉంది. తను రీసెంట్గా సఫారీ అండ్ అలెక్సా 5G స్ప్రే చేశాడు. దానికి గాను వస్తున్నటువంటి గ్రోత్ అండ్ పూత. ఇది వచ్చేసి అలెక్సా 5G దీనికంటే ముందు ఎన్ని రోజుల ముందు స్ప్రే చేసావు? అంటే 3 doses బ్యాక్ అన్న. ఓకే, 3 doses బ్యాక్. అలెక్సా 5G, తర్వాత గ్రాసియా నాబి, తర్వాత వచ్చేసి సఫారీ, తర్వాత డెలిగేట్, క్రాప్ మ్యాక్స్. ఈ 4 మందులు కన్నా ఎక్సలెంట్. ఇంకా మొత్తం ఇంకా కాయ సెట్టింగ్ మొత్తం అయిపోయింది తోట. రైట్, నేను కూడా అదే చెప్పాను. ఫస్ట్ అలెక్సా 5G స్ప్రే చేయండి, ఆ తర్వాత గ్రాసియా, ఆ తర్వాత ఒకసారి మళ్ళీ సఫారీ ఇచ్చి డెలిగేట్ స్ప్రే చేయండి అని చెప్పేసి మనం డోస్ టు డోస్ చెప్తూనే ఉన్నాము. తను ఫాలో అవుతా ఉన్నాడు. తను ఫాలో అయిన దానికి ఇది రిజల్ట్. ఏదైనా సరే ముచ్చట్లు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, రిజల్ట్తో చూపించాలి. ఇది రిజల్ట్. సో ఇదండి. సో ఇంకెవరు చెప్తారా మన సబ్స్క్రైబర్స్కి? చెప్తానన్నా, చెప్పు. అన్న చెప్పిన ప్రతి డోసు వాడుకుంటూ వచ్చిన దానికే నాకు ఈ విధంగా ఫలితం ఉంది. ఎక్సలెంట్ తోట అయితే ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు నేనైతే. ఓకే, కానీ అన్న చెప్పిన ప్రతి డోస్ A to Z మొత్తం నుంచి టాజ్ లాక్ కాడ నుంచి ఫస్ట్ మోనో స్టాఫ్ కాడ నుంచి మొత్తం వచ్చింది, చెప్పినట్లే స్ప్రే చేశాను తోట. అందుకే ఈ విధంగా ఉంది తోట. నాకు చాలా ఆనందంగా ఉందన్న. అందరూ రైతులు ఎవరైతే ఉన్నారో అన్న చెప్పింది వాడితే ఎకరాకి కనీసం 30 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇదైతే వాస్తవం, కళ్ళారా చూపిస్తున్నారు అన్న. అలాగే నేను పోయినసారి సీడ్స్ గురించి చెప్పినప్పుడు మేజర్గా నేను సెమినిస్ డబల్2, మైకో యశస్విని, బ్లేజ్ అనేది బాగా చెప్పడం జరిగింది. ఈ రైతు కూడా అదే పాటించినాడు. ఇది వచ్చేసి బ్లేజ్ సెగ్మెంట్ అంట, ఇది వచ్చి యశస్విని. మీరు తేడాలు గమనించండి, ఏం లేదు, చాలా ఎక్సలెంట్ ఉంది. ఆ సీడ్ విషయంలో కూడా అంటే సీడు బాగుంది. తను చేసుకున్న ఏదైతే ఉందో పంట అంటే స్టెప్ బై స్టెప్ మందులు స్ప్రే చేయడం అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి కనుక, 2 కుదిరినాయి కనుక ఈ దిగుబడి, ఈ తోట ఇలా ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలా కనుక మీరు కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కూడా 100% మంచి దిగుబడి అయితే తీస్తారు. ఇప్పుడు కూడా తగ్గచ్చు. అది చైన్ మొత్తం చూసినా కూడా ఎక్కడ గ్రోత్, అది ఎక్కడ గ్రోత్ తగ్గట్లేదు, పై ముడత కింది ముడత లేదు, కాపు కింద సెట్ అయితేనే ఉంది, పైన గ్రోతింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. యాక్చువల్గా ఇంత హైట్ వచ్చిన మిరప తోట, ఇంత కాపు సెట్ అయిన తోటకి గ్రోత్ ఆగిపోవాలా, కానీ ఎక్కడ ఆగలేదు. సో అది విషయము. అయితే ఇంకో విషయం కూడా చెప్పాలండి. అబ్బా ఇక్కడ భలే కాసిందిగా, ఏడ చూసినా కూడా మొత్తం కాయలే కనిపిస్తున్నాయి అబ్బా. అంటే మొత్తం ఒకదానికి అలుకుపోయింది కనుక మనం పర్ఫెక్ట్ చూపించలేకపోతా ఉన్నాము. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మన తెలంగాణలో రీసెంట్గా అంటే ఇటు సైడ్ ఏమో ఈ బ్లాక్ త్రిప్స్, ఎర్రనల్లి అటాక్ అనేది కామన్గా వచ్చింది, వెళ్ళిపోయింది, అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. కానీ మన తెలంగాణలో వచ్చేసి ఏం జరుగుతూ ఉందంటే ప్రజెంట్ ఈ నిన్న మొన్న వస్తున్నటువంటి ఈ చినుకులకి, ఈ మొబ్బులకి ఈ నల్లతామర, ఎర్రనల్లి అటాక్ అనేది హెవీగా కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీగా మనము ఎవరైతే మన తెలంగాణ రైతులు కానీ లేదనంటే మన ఏదైతే ఉందో గుంటూరు, దాంతోపాటు ప్రకాశం జిల్లా రైతులు, వీళ్ళకు ఈ నల్లతామర అటాక్ ఇప్పుడు జరుగుతూ ఉంది కనుక మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైతే ఖమ్మం, వరంగల్ జిల్లా సంబంధించిన రైతులు ఉన్నారో ఒక్కసారి మీ మిరప పంటలో ఉన్నటువంటి ఆకులలో ఒకసారి పూతలో గమనించండి. ఖచ్చితంగా ఎర్రనల్లి కానీ తామర పురుగులు కానీ కనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ తుఫాన్కి. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఒకసారి అలెక్టో సీజ్మేటు, ఒకసారి అలెక్సా 5G, లేదా ఒకసారి గ్రాసియా హనాబి, ఒకసారి అలెక్సా 5G, ఇలా కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే మీ ఇంతవరకు నిన్నటి వరకు ఎంత నీట్గా ఉందో మిరప పంట, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఏమాత్రం పై ముడత కింది ముడత లేకుండా, కొనలు మాడకుండా బాగుంది. ఇప్పుడు మీరు కనుక ఏమాత్రం లైట్ తీసుకున్నా కూడా ఈ నల్లతామరకి కొనలు మాడిపోవడము, ఆకుల కింద గీకేయడము, ఇంత బ్రహ్మాండంగా ఉన్న మిరప పంట ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో మీరు గ్రాసియా హనాబి స్ప్రే చేసినా ఓకే,
లేదా అలెక్టో సీజ్మెంట్ స్ప్రే చేసినా ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒక డోస్ స్ప్రే చేయండి, మీకు నల్ల తామర కంట్రోల్లోకి వస్తుంది. అలాగే దానితో పాటు నెక్స్ట్ డోస్ ఒకసారి కనుక మీరు అలెక్సా 5G కనుక స్ప్రే చేసుకోగలిగినట్లయితే ఎర్రనల్లిని కంప్లీట్గా క్లియర్గా క్లీన్ చేస్తుంది. దానితో పాటు ఈ నల్ల తామర వలన వచ్చిన ఏదైతే ముదురు ఉంటుందో ఆ ముదురుని క్లీన్ చేస్తుంది. అలాగే మంచి గ్రోత్ను తీసుకొస్తుంది. ఆ పూత అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు పూత దశలో మనం తెలంగాణలో అలాగే ఏదైతే ఉందో ప్రకాశం గుంటూరు డిస్టిక్లో పూత దశలో ఉన్నాం, ఇప్పుడు కాప్ సెట్టింగ్ దశలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ డోస్ అనేది మీరు ఒకవేళ నల్ల తామర అటాక్ అయితే ఇది స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత మీరు కామన్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సఫారీ స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారో చేసుకోండి. ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే, ఒకవేళ నల్ల తామర అటాక్ అయి ఉంటే మాత్రం ఒకసారి నల్ల తామర మందులు స్ప్రే చేసుకొని ఆ తర్వాత మీరు ఈ సఫారీ ఆ డెలిగేట్ అనేది స్ప్రే చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు నల్ల తామరని పెట్టుకొని వేరే మందులు స్ప్రే చేశారనుకోండి, మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా ఆ తోటని ఖరాబ్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ ఇవి ఉన్నాయా లేవా చూసుకోండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కంట్రోల్లో పెట్టుకోండి. ఆ తర్వాత మిగతా మందులు స్ప్రే చేయండి. ఈ విషయం నేను చెప్పాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. సో ఇదండి ప్రజెంట్ అయితే ఈ రైతు వీడియో. బాపురం కాంపాడు ఇక తోట మొత్తం తిరిగి చూడాలి, మొత్తం తోట చూపించలేను కనుక ఈ వీడియో అనేది ఇక్కడ నుంచే ముగిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.